పవన్ కళ్యాణ్ వర్సెస్ సత్యరాజ్ అనే విధంగా గత 3 రోజుల నుంచి వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవల తమిళనాడు వెళ్లి మురుగా భక్తల్ మహానాడు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కొంత వ్యతిరేకత వస్తుంది. ఇదే క్రమంలోనే సినీ నటుడు సత్యరాజ్ పవన్ కళ్యాణ్ కి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయొద్దని, మేము పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకున్నామని పవన్ కళ్యాణ్ కు తనదైన స్టైల్లో సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ వివాదం గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు. కానీ సత్యరాజ్ చేసిన కామెంట్స్ పై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక బిడ్డను దత్తకు తీసుకుని ఆమెనే పెళ్లి చేసుకోవడమే మీ పెరియార్ సిద్ధాంతాలా అంటూ సత్యరాజ్ ను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కూడా రాలేదు. దీంతో పవన్ విషయంలో టాలీవుడ్ మౌనం వహించడానికి కారణమేంటి అనే సందేహం కూడా వ్యక్తమైంది. ఇలా సత్యరాజ్ విషయంలో టాలీవుడ్ పెద్దలు మౌనంగా ఉన్నప్పటికీ ఒక డైరెక్టర్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గురించి సత్యరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ కట్టప్పకి ఊహించని శిక్ష వేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదే క్రమంలో ఈ సినిమాలో సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ గురించి సత్యరాజ్ చేసిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ సినిమా నుంచి సత్యరాజ్ ను తప్పించారంటూ వార్తలొస్తున్నాయి. పవన్ గురించి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకి హరీష్ శంకర్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పవన్ గురించి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ శంకర్ నుంచి ఇలాంటి సమాధానం రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి సత్యరాజ్ ను తప్పించారంటూ వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరి నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. మరి ఈ ఘటనపై పవన్ స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక పవన్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.